నిన్న అయితే ఫస్ట్ గేమ్ అక్కడ ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే అయిపోయింది. అక్కడ మీకు ఆర్ఆర్ గెలిచి టాప్ ఫోర్ క్వాలిఫై అయిందని చెప్పాలి. ముంబై గెలిచే అవకాశం ఉందా అంటే ఉండే వాళ్ళకు. అక్కడ మీకు లాస్ట్లో వికెట్ కోల్పోయారు కానీ వాళ్ళకి గెలిచే అవకాశం ఉండే. సో ఓవరాల్ ఏం జరిగిన మాట కంప్లైంట్ చేద్దాం. ముందే అక్కడ మీకు మ్యాచ్ అయితే మొత్తం చూడలే నేను. మ్యాచ్ మొత్తం చూడలే, నేను హైలైట్స్ చూసిన. సో షార్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందే ఒక టాస్ అయితే అక్కడ ఆదిపాండ్య గెలిచిండు, బౌలింగ్ ఎంచుకున్నాడు. సో గుడ్ టాస్ టు విన్ అది అక్కడ మీకు. డే గేమ్లో టాస్ గెలిస్తే అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో అక్కడ మీకు బౌలింగ్ ఎంచుకున్నాక మీకు బూమ్రాకి రెస్ట్ ఇచ్చిళ్ళు. బూమ్రాకి రెస్ట్ ఇచ్చిళ్ళు. ఓకే, షార్దుల్ ఠాకూర్ వచ్చిండు. మీకు స్టార్టింగ్లో వస్తే బూమ్రా లేని ఇంపాక్ట్ కనిపించక అక్కడ డెత్ ఓవర్లో చాలా అనిపించింది. లాస్ట్ 5 overs రన్నింగ్ రన్స్ ఇచ్చిళ్ళు. సో వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు అక్కడ మీకు ఆర్ఆర్కి అయితే రియాన్ పరాగ్ వచ్చిండు, అక్కడ మీకు జడేజా వచ్చిండు, నందబర్గర్ నువ్వు తెచ్చుకున్నారు. సో ఓకే ఫైన్ అనుకున్నాం. ఇక మీకు స్టార్ట్ వచ్చింది మీకు ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ అక్కడ సూర్యవంశి ఆల్మోస్ట్ అవుట్ అయ్యింది. కానీ బ్రిలియన్స్ ఏమని చెప్పాలి అక్కడ. విల్ జాక్సన్ అండి మంచి ఎఫర్ట్ పెట్టిండు. సో అక్కడ మీకు ఆ తర్వాత ఇక జైస్వాల్ జైస్వాల్ బాగా ఆడతాను అనిపించింది. విల్ జాక్స్ బాగా బౌలింగ్ చేసిండు చెప్పాలి. పవర్ ప్లే 2 overs చేసి చాలా ఎఫెక్టివ్గా వేసిండు. విల్ జాక్స్ కొన్ని రన్స్కి వెళ్ళి అనిపించిన ఇంకా జైస్వాల్ అవుట్ అయ్యిండు. జైస్వాల్ అవుట్ అయ్యి మళ్ళీ దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేసిండు చెప్పాలి. అక్కడ బౌండరీస్కి వెళ్ళినా కూడా మీకు 2 overs 21 యాక్సెప్ట్. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో తన థర్డ్ ఓవర్లో వికెట్కి వెళ్తాడు. అక్కడ మీకు వికెట్ వస్తాడు సూర్యవంశి, పెద్ద వికెట్, మంచి క్యాచ్. స్లోగా వచ్చింది బాల్. అక్కడ మీకు సూర్యవంశి అవుట్ అవుతాడు. సూర్యవంశి అవుట్ అయిన తర్వాత మీకు కొంచెం బ్రేక్లో వేసే అవకాశం ఉండే అక్కడ మీకు. జూరేల్ వచ్చిండు, రియాన్ పరాగ్ లాస్ట్ ఓవర్ గజంఫర్కి ఇచ్చిళ్ళు. నేను గజంఫర్కి ఇయ్యారనుకున్నా, షార్దుల్ ఠాకూర్కి ఇస్తారనుకున్నా. అది వర్కౌట్ అయింది కానీ రన్స్కి వెళ్ళిళ్ళు. రియాన్ పరాగ్ అవుట్ అయింది కానీ అక్కడ మీకు రన్స్కి వెళ్ళిండు. సో అది వర్కౌట్ అయింది కానీ మీకు ఆ తర్వాత గజంఫర్ అయితే రన్స్ చాలా ఇచ్చిందని చెప్పాలి. గజంఫర్ కొంచెం ఎఫెక్టివ్ ఉంటే మీకు ఆర్ఆర్కి అంతా 200 క్రాస్ కాకపో. కానీ అక్కడ రన్స్కి వెళ్ళిండు. అక్కడ మిడిల్ ఓవర్స్ షానక బాగా ఆడిండు. షానక అనుకోకుండా రన్అట్ అయింది కానీ మరి ఇద్దరు బాగాలేదు చూస్తారు, ఒకరినొకరు చూసుకోలే. షానక ఆల్మోస్ట్ నాటు ఇంకో ఎండ్కి వెళ్ళిపోయిండు. సో అక్కడ మీకు ఈజీ రన్అట్ అది. షానక అవుట్ అయిందంటే అక్కడ మీకు అక్కడ డోన్ ఫెరీరా బాగా ఆడుకుంటూ వచ్చిండు. సో డోన్ ఫెరీరా బాగా ఆడుతాను అనుకుంటే అక్కడ మీకు జూరియల్ అవుట్ అయ్యాడు. జూరియల్ అవుట్ అయినాక మీకు మంచి బాల్ కూడా చూసినాం. అక్కడ ఆర్చర్ వస్తారు. అక్కడ మీకు కార్బన్ బాష్ నుంచి మంచి ఆర్కర్ చూస్తాం. అక్కడ మీకు కార్బన్ బాష్ మంచి బౌలింగ్ ఇస్తారని చెప్పాలి. అక్కడ మీకు ఆర్చర్ వస్తారు. ఆర్చర్ స్లో ఆడతాను అనుకుంటా అంటే అబ్బో, ఆర్చర్ అయితే సిక్స్లు కొడతారు. అక్కడ మీకు కార్బన్ బాష్ని ఒక 6 కొడతారు. మీకు 2 6 వస్తాయి. అక్కడ మీకు ఒక నో బాల్ కూడా వస్తుంది వేరే ఓవర్లో. సో అక్కడ మీకు రన్స్ వెళ్తాయి. అక్కడ 2 నో బాల్స్ కొంచెం ఎఫెక్టివ్ అయినాయి అక్కడ మీకు ఆర్ఆర్కి, ఎంఐకి. సో ఆ 2 బాల్ లాస్ట్లో అక్కడ మీకు జడేజా ఆడతాడు. శుభన్ దుబే మీకు అవుట్ అవుతాడు. సో శుభన్ దుబే అవుట్ అయినా మీకు అక్కడ జడేజా ఆడతాడు. జడేజా వచ్చి కూడా మీకు లాస్ట్ ఓవరు అంతవరకు ఒక మంచి 6 కొడతాడని చెప్పాలా. ఆ 6 రాకుండా మీకు ఎంఐకి అంత స్కోర్ రాకపో. సో అక్కడ 6 చాలా ఇంపార్టెంట్ అయింది. అక్కడ ఆర్చర్ కూడా అవుట్ అవుతాడు. ఆర్చర్ అవుట్ అయితే కానీ అక్కడ మీకు నో బాల్. ఆ నో బాల్ తర్వాత మీకు 2 4లు వస్తాయి. మళ్ళీ ఒక ఎక్స్ట్రా సింగిల్ వస్తుంది. అది 9 runs అని కొంచెం ఎక్స్ట్రా వచ్చినాయి. 9 runs కాకుంటే 195 అట్లుంటే ఎంఐకి కొంచెం ఈజీ అయ్యాయి. అక్కడ మీకు మంచి స్కోర్ వచ్చింది. ఎవరు కూడా మీకు ఆర్ఆర్ బ్యాటింగ్లో 40+ స్కోర్ చేయాలంట. సో మంచి అట్లా స్కోర్ చేయకుండా మీకు మంచి స్కోర్ వచ్చింది తప్ప 200 అంటే ఇట్లా అట్లా అంటే మంచి స్కోర్ అది. ఇక మరి చేజ్లో అయితే ఫస్ట్ ఓవర్ మీకు అక్కడ రోహిత్ శర్మ అన్ని స్ట్రైక్లు నాకైతే అర్థం కాదా. మంచి రికల్టన్ స్ట్రైక్లు ఉంటే అయిపోవాలనిపించింది నాకు. ఇంపాక్ట్ ప్లేయర్ అప్పుడే వచ్చిండు. 3 balls ఆడినా కూడా మీకు రియాన్ రికల్టన్ స్ట్రైక్లు ఉంటే బాగుండే అనిపించింది. అక్కడ మీకు నందేబర్గర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. మంచి బాల్ ఇది. బిగ్ షాట్ అయిపోయింది అవుట్. అక్కడ మీకు బౌలింగ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చూసినాం మనం. అక్కడ రోహిత్ శర్మ బాగా బౌలింగ్ చేసిండు. కార్బన్ బాష్ బాగా బౌలింగ్ చేసిండు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు కానీ గజంఫర్ రన్స్కి వెళ్ళింది కానీ దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేసేసి ఇట్లా బాగా బౌలింగ్ చేసిండు. విల్ జాక్స్ బాగా బౌలింగ్ చేసిండు. సో డెత్లో అయితే వాళ్ళు రన్స్ ఇచ్చిళ్ళు. అక్కడ మీకు రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత నవన్దీర్ కూడా కొన్ని బౌండరీస్ వచ్చినాయి. నెంబర్ కానీ రియాన్ రికల్టన్ ఆడే ప్రయత్నం చేసి కానీ ఆ తర్వాత మీకు వికెట్లు పడ్డాయి.
3 వికెట్లు పడ్డాయి ఆ క్విక్ సక్సెషన్‌లోనే. ఒక సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడతాను అనుకుంటే తను బాగా ఆడిండు. అటాకింగ్ ఆడపోయిండు కానీ అక్కడ మీకు ఎక్కువ వికెట్స్ లేకుండే. అక్కడ హార్దిక్ పాండ్యాను అక్కడ సూర్యకుమార్ యాదవ్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వస్తుంటే గేమ్కి ఇంకా గేమ్లో ఉన్నా అనిపించింది. కానీ అక్కడ మీకు హార్దిక్ పాండ్యా అవుట్ అవుతాడు. హార్దిక్ పాండ్యా జో ఫ్లాట్స్ బాల్ అవుట్ అవుతాడు. సో ఇంకొంచెం ఆగుంటే బాగుండే అనిపించింది. అటు సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవుతాడు. అటు మీకు కార్బన్ బాస్ 6 కొట్టబోయి తను అవుట్ అవుతాడు. ఒక మీకు యశ్రాజ్ పుంజా బాగా బౌలింగ్ ఇస్తాను చెప్పాలి. 2 కీలక వికెట్లు ఇస్తారు. సో ఓవరాల్ అయితే ఇక లాస్ట్లో అయితే ఆర్ఆర్కి అయితే విక్టరీ వచ్చింది. మంచి విక్టరీ వచ్చిందని చెప్పాలి. సో వాళ్ళైతే హ్యాపీ ఉంటారు. 30 runs విక్టరీ. సో మరి వాళ్ళు ఎస్ఆర్ఎస్తో ఆడతారు ఇక ఎలిమినేటర్. సో మరి పంజాబ్కి అయితే ఇక అవుట్. అటు మరి కేకేఆర్కు కష్టమైంది ఆ తర్వాత. సో ఓవరాల్ అయితే మంచి విన్ ఆర్ఆర్కి. చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో. ఓవరాల్ అయితే వాళ్ళ టీం అయితే మంచిగా కనిపిస్తాం. బిజ్రేష్ శర్మ బాగా మెచ్చుకోవాలి. బిజ్రేష్ శర్మ బాగా బౌలింగ్ చేస్తారు. సో ఆర్ట్స్ అయితే ఫైర్ స్పెల్. వాళ్ళ టీం అయితే మంచి ఫైర్ ఓపెనర్స్ ఉన్నారు అక్కడ మీకు మంచి సాలిడ్ టీంలో కనిపిస్తాను. సో మరి ఎలిమినేటర్ ఎట్లా ఆడతారు చూడాలి. చూద్దాం మరి ఏమవుతుందో. అక్కడక్కడ కొన్ని మిస్ఫీల్డ్ అనిపించినా కూడా రియాన్ పరాగ్ చెప్పిండా మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయని. సో మరి చూద్దాం వాళ్ళు నెక్స్ట్ టైం ఎట్లా ఆడతారు, నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.